హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'బలవంత పెళ్లి' పార్ట్ 8 మరి కథలోకి వెళ్తే చీకటి పడుతూ ఉండడంతో ఇద్దరు కలిసి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. విక్రమ్ శ్రీవల్లి భుజం మీద చెయ్యి వేసి ఆమె నడుమున ఆనుకొని నడుస్తున్నాడు. ఇంటికి చేరుకునేసరికి రామచంద్రరావు గారు మంచం మీద కూర్చుని ఉన్నారు. పక్కనే ఊరి డాక్టర్ గారు ఆయన్ను పరీక్షిస్తున్నారు. విక్రమ్ శ్రీవల్లి కంగారుగా లోపలికొచ్చారు. ఏమైంది డాక్టర్ గారు? మామయ్య గారికి ఎలా ఉంది? అడిగాడు విక్రమ్. డాక్టర్ గారు నవ్వి, కంగారు పడకండి బాబు. ఆయన పల్స్, బీపీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మీరు ఆయనకిచ్చిన ధైర్యం, మీ భార్య మీద మీరు చూపిస్తున్న ప్రేమ ఆయన్ని చాలా త్వరగా కోలుకునేలా చేశాయి. ఆయన ఇప్పుడు పూర్తిగా సేఫ్. కాకపోతే మన ఊర్లో పెద్ద ఆసుపత్రులు లేవు కదా. రేపు మీరు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఆయన్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళి ఒకసారి సిటీలో ఫుల్ చెకప్ చేయిస్తే మంచిది అని చెప్పారు. విక్రమ్కు చాలా సంతోషం వేసింది. తప్పకుండా డాక్టర్ గారు. మామయ్య గారిని మా ఇల్లు సూర్యప్రకాశ్ బంగ్లాకి తీసుకెళ్తాము. ఆయన పూర్తిగా కోలుకునే వరకు మా దగ్గరే ఉంటారు అని మాటిచ్చాడు విక్రమ్. కానీ రామచంద్రరావు గారు కొద్దిగా సంకోచిస్తూ, అయ్యో బాబు, అల్లుడింట్లో నేను ఉండటం బాగోదు కదా. మీ తాతగారు ఏమనుకుంటారు? విశాలాక్షి గారు కూడా ఇబ్బంది పడతారేమో అన్నారు నెమ్మదిగా. ఆయనకు విశాలాక్షి చేసిన అవమానం ఇంకా గుర్తుంది. విక్రమ్ ఆయన చేతుల్ని పట్టుకుని, మామయ్య గారు, అది అల్లుడిల్లు కాదు, మీ కూతురిల్లు. మీ కూతురు ఆ ఇంటి మహాలక్ష్మి. మీరు మా ఇంటికి వస్తే మా తాతగారు ఎంతో సంతోషిస్తారు. ఇక మా అమ్మ అంటారా, ఆమెలో చాలా మార్పు వచ్చింది. మీరేం మాత్రం మొహమాట పడకండి. రేపు ఉదయం మనం అందరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం అంతే అని కరాఖండిగా కానీ ప్రేమగా చెప్పేశాడు. శ్రీవల్లి ఆనందానికి అవధుల్లేవు. తన తండ్రి తన కళ్ళెదురుగా తన ఇంట్లోనే కోలుకోవటం కంటే ఆమెకు కావాల్సింది ఏముంటుంది? విక్రమ్ తన తండ్రికి ఇస్తున్న ఆ గౌరవం ఆ మనసులో అతని స్థానాన్ని ఒక దేవుళ్ళ మార్చేసింది. మరుసటి రోజు ఉదయం పల్లెటూరు వీడుకోలు ఎంతో ఉద్వేగభరితంగా సాగింది. ఊరి వాళ్ళంతా రామచంద్రరావు గారికి వీడుకోలు చెప్పడానికి వచ్చారు. విక్రమ్ అందరితో నవ్వుతూ మాట్లాడి, ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకు ఫోన్ చేయమని చెప్పి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. శ్రీవల్లి, విక్రమ్, రామచంద్రరావు గారు ముగ్గురు కారులో హైదరాబాద్కు బయలుదేరారు. కారులో శ్రీవల్లి వెనుక సీట్లో తండ్రి పక్కన కూర్చుంది. డ్రైవింగ్ చేస్తున్న విక్రమ్ అప్పుడప్పుడు రియల్వీ మిర్రర్లోంచి శ్రీవల్లి వైపు చూస్తూ కన్ను గీటుతున్నాడు. శ్రీవల్లి అతన్ని చూసి సిగ్గుపడుతూ కళ్ళు దించుకుంటుంది. ఈ చిన్న చిన్న దొంగచూపులు, ఆ చిరునవ్వులు వాళ్ళ ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చాయి. మధ్యాహ్నం 2 గంటలకు సూర్యప్రకాశ్ బంగ్లా ముందు కారు ఆగింది. సూర్యప్రకాశ్ రావు గారు వీల్ చైర్లో ముందే పార్టికోలో వచ్చి ఎదురు చూస్తున్నారు. రామచంద్రరావు గారిని చూడగానే ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరినొకరు కౌగలించుకున్నారు. అందరికి ఆశ్చర్యం కలిగించేలా విశాలాక్షి హారతి పళ్ళెంతో బయటకొచ్చింది. ఆ ముఖంలో ఎక్కడా నకిలీతనం లేదు, అహంకారం లేదు. రామచంద్రరావు గారికి స్వయంగా హారతి ఇచ్చి చేతులు జోడించి, నమస్కారం వియ్యంకుల గారు. ఆ రోజు నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి. మీ కూతురు ఈ ఇంటికే కాదు, నా మనసుకు కూడా ప్రాణం పోసింది. మీరు పూర్తిగా కోలుకునే వరకు ఈ ఇల్లు మీదే. నా కోడలతో పాటు నేను కూడా మీకు సేవలు చేస్తాను. రండి లోపలికి అంటూ ఎంత వినయంగా ఆహ్వానించింది విశాలాక్షి. రామచంద్రరావు గారు ఆశ్చర్యపోయారు. శ్రీవల్లి, విక్రమ్ ఒకరి ముఖాలొకరు చూసుకుని ఆనందంగా నవ్వుకున్నారు. తన అత్తగారిలో వచ్చిన ఈ శాశ్వతమైన మార్పు శ్రీవల్లి పోరాటానికి దక్కిన నిజమైన విషయం. ఉదయం 10 గంటల సమయం. రామచంద్రరావు గారు తన గదిలో మంచం మీద కూర్చొని శ్రీవల్లి ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదువుకున్నారు. తలుపు దగ్గర అలికిడైంది. తలెత్తి చూసేసరికి విశాలాక్షి చేతిలో ఒక ట్రేతో నిలబడి ఉంది. ఆ ట్రేలో వేడి వేడి వెజిటేబుల్ సూపు, ఆయన వేసుకోవాల్సిన మందులు ఉన్నాయి. విశాలాక్షి నెమ్మదిగా గదిలోకి వచ్చి ఆ ట్రేను పక్కన టేబుల్ మీద పెట్టింది. బావగారు, సూప్ తాగండి. డాక్టర్ గారు రోజుకు 2 సార్లు ఈ సూప్ ఇవ్వమని చెప్పారు. మీరు మందులు వేసుకోవాలి కదా అంది ఎంతో మర్యాదగా, ఒక తోడికోడల వరసతో. రామచంద్రరావు గారు ఆశ్చర్యంగా చూశారు. ఒకప్పుడు తనను పల్లెటూరు వాడని, దొంగ అని అవమానించిన ఆ ఇల్లాలు ఇప్పుడు స్వయంగా తన చేతులతో సూప్ తీసుకురావటం
ఆయనలో గొప్ప మనస్సును కదిలించింది. ఎందుకమ్మా విశాలాక్షమ్మ గారం మీరు శ్రమపడ్డారం, వల్లిని పంపితే తెచ్చేది కదా అన్నారింత వినయంగా. విశాలాక్షి ఆయన ముందున్న కుర్చీలో కూర్చుని చేతులు జోడించి ఆయన కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. శ్రమ ఏముంది బావగారు, మీరు ఇంటికి పెద్ద. ఆ రోజున అహంకారం కళ్ళు మూసుకుపోయి మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. కాని మీ కూతురు ఇంటి మహాలక్ష్మిలా మారింది. నా కొడుకు జీవితాన్ని తీర్చిదిద్దింది. నన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది. మీ పెంపకం ముందు నా అంతస్తు ఎంత చిన్నదో నాకు అర్థమైంది. నా మనసులో మీ పట్ల ఉన్న గౌరవానికి చిన్న గుర్తు ఈ సేవ. దయచేసి నన్ను క్షమించండి. ఈ సూప్ తాగండి అంది గద్గద స్వరంతో. రామచంద్రరావు గారు నవ్వుతూ, అయ్యో గతం గడిచిపోయిందమ్మా. ఈ ఇంట్లో నా కూతురు నవ్వుతూ తిరుగుతుంది. ఆ ఆనందం ముందు పాత విషయాలు నాకు గుర్తుకు లేవు. మీరిలా బాధపడకండి అంటూ ఆ సూపు గిన్నెను అందుకున్నాడు. ఆ దృశ్యాన్ని గది గుమ్మం బయట నిలబడి చూస్తున్న శ్రీవల్లి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. తన తండ్రికి అత్తగారి చేతుల మీదుగా దక్కిన ఈ గౌరవం ఆమె జీవితంలో అత్యంత మధురమైన క్షణం. సంతోషంతో ఆ మనసు ఉప్పొంగిపోయింది. సాయంత్రం 4 గంటలు. ఆ రోజు ఆకాశం మబ్బులు పట్టి చల్లటి గాలి వేస్తుంది. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. విక్రమ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేశాడు. ఈ మధ్య అతనికి ఆఫీస్ కంటే ఇల్లే స్వర్గంలా అనిపిస్తుంది. నేరుగా తన పడగదిలోకి వెళ్ళాడు. శ్రీవల్లి గదిలో లేదు. బహుశా వంటగదిలో తాతగారి కోసం ఏదైనా చేస్తుందేమో. విక్రమ్ కోట్ తీసి కుర్చీ మీద పెట్టి తన మొబైల్ ఛార్జర్ కోసం టేబుల్ డ్రాయర్ తెరిచాడు. అందులో ఛార్జర్తో పాటు ఒక అందమైన తోలు అట్ట ఉన్న పుస్తకం కనిపించింది. అది శ్రీవల్లి డైరీ. విక్రమ్కు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. శ్రీవల్లికి డైరీ రాసే అలవాటు ఉందని అతనికి తెలియదు. ఒక డైరీ చదవటం తప్పు కదా అని మనసులో అనుకున్నా తన భార్య మనసులో ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం అతన్ని ఆపలేకపోయింది. నెమ్మదిగా ఆ డైరీని చేతిలోకి తీసుకుని సోఫాలో కూర్చుని పేజీలు తిరగేశాడు. అందులో రోజువారీ పనులు, ఖర్చులు లేవు. శ్రీవల్లికి చిన్నప్పటి నుంచి ఒక అద్భుతమైన అలవాటు ఉంది. తన మనసులోని భావాలను, తన చుట్టూ ఉన్న మనుషుల జీవితాలను ఆధారంగా చేసుకుని అందమైన కుటుంబ కథలు, సున్నితమైన ప్రేమ కథలు రాయటం ఆమెకు ప్రాణం. ఆ డైరీ నిండా ముత్యాల్లాంటి దస్తూరితో రాసిన ఎన్నో తెలుగు కథలు ఉన్నాయి. విక్రమ్ ఆసక్తిగా ఓ కథను చదవటం మొదలుపెట్టాడు. ఆ కథ పేరు రాతి గుండెలో వసంతం. ఆ చదువుతున్న కొద్ది విక్రమ ఆశ్చర్యానికి అవధులేవు. అందులోని వర్ణనలు, పాత్రల మధ్య ఉన్న సున్నితమైన భావోద్వేగాలు, వాక్య నిర్మాణ శైలి చూస్తూ ఉంటే సాక్షాత్తు గొప్ప రైటర్ స్వయంగా రాసారా అన్నంత అద్భుతంగా ఉన్నాయి. ఆ కథలో ఒక కోపదారి భర్త, ఏమీ తెలియని అమాయక భార్య, వాళ్ళిద్దరి మధ్య ఉన్న మౌన పోరాటం, చివరికి ఆ భర్త కఠినమైన మనసును ఆమె తన ప్రేమతో ఎలా కరిగించింది అన్న ఇతివృత్తం ఉంది. ఆ కథలో ఉన్న పాత్రలు మరెవరో కాదు, తను శ్రీవల్లే అని విక్రమ్కు ఇట్టే అర్థమైంది. తన అహంకారాన్ని, తన కఠినత్వాన్ని శ్రీవల్లి ఎంత అందంగా, ఎంత హుందాగా అర్థం చేసుకుందో ఆ క్షణంలో స్పష్టంగా కనిపిస్తుంది. తన మీద ఆమెకున్న ప్రేమను నేరుగా చెప్పలేక ఇలా కథల రూపంలో ఆమె అక్షరీకరించిందని అర్థమవగానే విక్రమ్ గుండె ఆనందంతో, అంతులేని ప్రేమతో ఉప్పొంగిపోయింది. నా భార్యలో ఇంత గొప్ప రచయిత్రి ఉందా? ఈ పల్లెటూరి పిల్లలో ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో దేవుడా అనుకుంటా ఆ డైరీని గుండెలకు హత్తుకున్నాడు విక్రమ్. సరిగ్గా అప్పుడే గత్తలుపులు తీసుకొని లోపలికి వచ్చింది శ్రీవల్లి. లేత గంధం రంగు కాటన్ చీర, దానికి ముదురు ఎరుపు రంగు అంచు ఉన్న ఆ చీరలో ఆమె ఎంతో అందంగా ఉంది. 2 చేతుల్లో వేడి వేడి ఫిల్టర్ కాఫీ కప్పులు ఉన్నాయి. సోఫాలో కూర్చుని తన డైరీని చదువుతున్న విక్రమ్ చూడగానే శ్రీవల్లి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పడింది. ఆ ముఖం సిగ్గుతో, కంగారుతో కందిపోయింది. చేతిలోని కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి పరుగున విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ గారు, ఏంటిది? నా డైరీ మీకెవరిచ్చారు? ఇటు ఇవ్వండి అంటూ ఆ డైరీని లాక్కోవడానికి ప్రయత్నించింది. విక్రమ్ కొంటెగా నవ్వుతూ ఆ డైరీని పైకెత్తాడు. శ్రీవల్లి అతని మీద పడుతూ దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమె కుర్లు విక్రమ్ ముఖాన్ని తాకుతున్నాయి. ఆమె వెచ్చటి శ్వాస అతన్ని కట్టిపడేస్తుంది. అయ్యో ఇవ్వండి, అందులో చదవటానికి ఏమీ లేదు. ఊరికే ఏవో
పిచ్చి రాతలు రాస్తున్నాను అంది బుగ్గలు నొక్కుంటూ. విక్రమ్ ఆమెను 2 చేతులతో పట్టుకుని తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. పిచ్చి రాతలా? దేవుడా! శ్రీవల్లి, నువ్వెంత అద్భుతంగా రాస్తావో నీకు తెలుసా? నీ పదాల్లో ఉన్న మాధుర్యం, నీ కథల్లో ఉన్న ఆ కుటుంబ బంధాల వర్ణన చూస్తూ ఉంటే నేనేదో గొప్ప నవల చదువుతున్నట్టే అనిపించింది. నీలో ఇంత గొప్ప రచయిత్ర దాగి ఉందని నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు ఎంతో ఆరాధనగా. శ్రీవల్లి సిగ్గుతో తలదించుకుంది. తన చీర అంచును వేలతో నడుచుకుంటూ, అలా చెప్పేంత గొప్ప రచయిత్రని కాదని నేను. మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి మంచి మంచి సాహిత్యం, నవలలు చదివి అలవాటు చేశారు. నా మనసులోని ఊహలను, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అలా కథలుగా మలచడం నాకిష్టం. కానీ అవన్నీ నా డైరీకి నాకు మాత్రమే పరిమితం. ఎవరికైనా చూపిస్తే నవ్వుతారేమో అని భయం అంది నెమ్మదిగా. విక్రమ్ ఆమె గడ్డాన్ని పైకెత్తి కళ్ళలోకి చూశాడు. ఎవరు నవ్వుతారు? ఈ అక్షరాల్లో ఉన్న స్వచ్ఛతను చూసి ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారు శ్రీవల్లి. ముఖ్యంగా ఈ రాతి గుండెలో వసంతం కథ చదువుతూ ఉంటే అందులో నా అహంకారాన్ని నువ్వెంత గొప్పగా క్షమించావో అర్థమై నాకు నిజంగా ఏడుపొచ్చింది. ఇంత అందమైన ప్రతిభను ఇలా బీరువాలో దాచేయడం తప్పు. శ్రీవల్లి ఆశ్చర్యంగా, మరేం చేయమంటారు? పబ్లిష్ చేయమంటారా ఏంటి అంది నవ్వుతూ. ఖచ్చితంగా ఈ కథను ప్రపంచం చదవాలి. ఈ డిజిటల్ యుగంలో ఒక మంచి తెలుగు కథను చదవాలని తప్పించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు ఈ కథను ఆడియో స్టోరీలా మార్చి యూట్యూబ్లో పెట్టొచ్చు, లేదా ఒక మంచి నవలగా ప్రచురించొచ్చు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను. నా భార్య ఒక గొప్ప రచయిత్రి అని చెప్పుకోవడానికి నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా అన్నాడు విక్రమ్ ఎంతో ఉత్సాహంగా. శ్రీవల్లి గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఏ భర్త అయినా భార్య అందాన్ని మెచ్చుకుంటాడు, వంటను మెచ్చుకుంటాడు. కానీ తనలో ఒక అదృశ్యమైన ప్రతిభను గుర్తించి దానికి రెక్కలు తొలగాలని తప్పించే భర్త దొరకటం నిజంగా అదృష్టం. ఇన్నాళ్ళు సిటీ వాతావరణంలో నేనేమైపోతానో అనుకున్న పల్లెటూరు పిల్లకు ఇప్పుడు ఆ సిటీలోనే తన భర్త ఒక గొప్ప వేదికను ఇస్తా అంటున్నాడు. నిజంగానే విక్రమ్ గారు, నా కథలు పబ్లిష్ అయితే జనాలు చదువుతారంటారా? అమాయకంగా అడిగింది శ్రీవల్లి. విక్రమ్ నవ్వి, చదవటం కాదు శ్రీవల్లి, నీ అక్షరాలకు వాళ్ళు బానిసలవుతారు. ఇట్ ఈజ్ మై ప్రామిస్ అంటూ ఆ డైరీని టేబుల్ మీద పెట్టి ఆమెను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆ సాయంత్రపు చల్లగాలి కిటికీలోంచి లోపలికి వస్తుంది. వాతావరణం ఎంతో రొమాంటిక్గా మారింది. విక్రమ్ ముఖం శ్రీవల్లి ముఖానికి అది దగ్గరగా వచ్చింది. కాని శ్రీవల్లి, ఈ కథలో భర్త కాటిన్ ఆత్ముడుగా ఉన్నప్పటికీ విషయాలే రాసావు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిగురించిన ఈ అందమైన ప్రేమ గురించి రాయలేదేం అని కొంటెగా అడిగాడు విక్రమ్. శ్రీవల్లి సిగ్గుతో ముఖం దాచుకుంటూ, అది ఆ తర్వాత జరిగినవి అక్షరాలు వర్ణించలేనంత మధురమైనవి. వాటిని ఎలా రాయాలో తెలియక ఆపేశాను అంది గుసగుసగా. అయితే ఆ మిగిలిన కథను మనం ఇద్దరం కలిసి రాద్దాం అంటే విక్రమ్ ఆమె పెదవుల మీద తన పెదవులతో ఒక వెచ్చటి ముద్ర వేశాడు. ఆ గదిలోని మౌనం ఇద్దరి మనసుల మధ్య ఉన్న అంతులేని ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచింది. ఇన్నాళ్లు కరువైన స్పర్శ, ఆ ఆత్మీయత వారిద్దరినీ ఓ కొత్త లోకంలోకి తీసుకువెళ్ళాయి. అదే సమయంలో కింద లాన్లో రామచంద్రరావు గారు, సూర్యప్రకాశ్రావు గారు కూర్చుని కాఫీ తాగుతున్నారు. రామచంద్రం, నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఈ గాలి వాతావరణం పడుతున్నాయా నీకు అని అడిగారు సూర్యప్రకాశ్రావు గారు ఎంతో ఆప్యాయంగా. అద్భుతంగా ఉందండి. నా ఆరోగ్యం కంటే నా మనస్సుకి ఇప్పుడు ఎక్కువ ప్రశాంతంగా ఉంది. నా కూతురి ముఖంలో ఆనందం, అల్లుడు గారు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను ఇంకో 100 ఏళ్ళు బతుకుతానేమో అనిపిస్తుంది. మీ రుణం నేను ఎప్పటికి తీర్చుకోలేనండి అన్నారు రామచంద్రరావు గారు చేతులు జోడిస్తూ. పిచ్చివాడా, రుణం నాది. నా మొండి పట్టుదలతో నా మనవడికి నీ కూతురికి పెళ్లి చేశాను. వాళ్ళు ఎలా ఉంటారో అని భయపడ్డాను. కానీ నీ కూతురి పెంపకం, ఆమె సంస్కారం నా ఇంటిని ఒక గుడిలా మార్చాయి. విశాలాక్షి లాంటి గర్విష్టి మనసును కూడా మార్చగలిగిందంటే అది నీ పెంపకం గొప్పతనంలో రామచంద్రం. ఈ బంగ్లాలో నా స్నేహితులు నాతో పాటు శేష జీవితం గడపటం నా అదృష్టం అన్నారు సూర్యప్రకాశ్రావు గారు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న విశాలాక్షి
కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ నవ్వింది. ఒక కుటుంబం అంటే కేవలం ఒకే ఇంటి పేరు ఉంటే సరిపోదు. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుని, క్షమించి, ఆప్యాయతలను పంచుకునేటప్పుడే అది నిజమైన కుటుంబం అవుతుంది. సూర్యప్రకాష్ బంగ్లా ఇప్పుడు అలాంటి ఒక నిజమైన కుటుంబానికి నిలయంగా మారింది. రాత్రి 8 గంటలు. శ్రీవల్లి వంటగదిలో రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. విక్రమ్ అక్కడికి వచ్చి ఆమె వెనుకగా నిలబడి, ఏంటి మేడం గారు, రచయిత్రులు వంటగదిలో కష్టపడితే ఎలా? పదండి, ఈరోజు నేను మీకు వంట చేసి పెడతానన్నాడు. శ్రీవల్లి ఆశ్చర్యంగా, మీరా వంట? అమ్మో, నాకొద్దు బాబు, మీ జపానీస్ డీల్స్ వేరు, మన వంటగది పోపలు పెట్టవేరు. మీరు వెళ్ళి కూర్చోండి, నేను 10 నిమిషాలు తెస్తాను అంది నవ్వుతూ. అది కాదు శ్రీవల్లి, నీకోసం ఏదైనా చేయాలని ఉంది అని మారం చేశాడు విక్రమ్. అయితే ఒక పని చేయండి, నేను పచ్చని నూరుతాను, మీరు వెళ్ళి తాతగారికి నాన్నగారికి ఆకులు వేసి రండి చాలు అని అతనికి ఒక చిన్న పని అప్పగించింది. విక్రమ్ ఎంతో సంతోషంగా ఆకులు వేయడానికి వెళ్ళాడు. ఒకప్పుడు ఎవరైనా చూస్తే నమ్మలేని దృశ్యం అది. ఒక కోటీశ్వరుడైన సీఈఓ తన ఇంట్లో భార్యకు సాయంగా ఆకులు వేయటం, అది కూడా ఎంతో ఇష్టంగా. ప్రేమ మనిషిలోని అహంకారాన్ని ఎంత అందంగా అణిచివేస్తుందో అనడానికి విక్రమ్ జీవన శైలిలో వచ్చిన ఈ మార్పే నిదర్శనం. భోజనాలన్నీ ముగిశాక ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. విక్రమ్, శ్రీవల్లి తమ పడగ్గదికి వచ్చారు. విక్రమ్ ఒక పెద్ద కాగితం, ఒక అందమైన కలాన్ని తీసుకువచ్చి శ్రీవల్లి చేతిలో పెట్టాడు. ఏంటండి ఇది? అడిగింది శ్రీవల్లి. ఈ రోజు నుంచి నువ్వు నీ రచనలు అధికారికంగా మొదలుపెట్టాలి శ్రీవల్లి. నీ మొదటి కథను మనం ఒక ఆడియో సీరియస్గా చేసి శ్రీవల్లి కథలు అనే పేరుతో స్టార్ట్ చేద్దాం. రేపు ఉదయాన్నే నీ కోసం ఒక మంచి ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు ఆ పెన్తో నీ మొదటి అక్షరం రాయి అన్నారు ఎంతో ప్రోత్సాహకరంగా. శ్రీవల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తన భర్త చేతిలోంచి ఆ కళాన్ని తీసుకుని కాగితం మీద మొదటి లైన్ రాసింది. సూర్యోదయం ఎప్పుడు అందంగానే ఉంటుంది, కానీ మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడే ఆ సూర్యోదయానికి నిజమైన అర్థం తెలుస్తుంది. ఆ లైన్ చదివి విక్రమ్ ముగ్ధుడయ్యాడు. వండర్ఫుల్ శ్రీవల్లి, యు ఆర్ ఏ మ్యాజిక్ అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. గత నెల రోజుల్లో శ్రీవల్లి జీవితంలో ఊహించని మార్పులు వచ్చాయి. విక్రమ్ ప్రోత్సాహంతో తను రాసిన కథలు శ్రీవల్లి కథలు అనే పేరుతో ఆడియో సీరియస్గా ఇంటర్నెట్లో పెట్టడం మొదలుపెట్టింది. ఇలాంటి ఆర్భాటం లేకుండా కేవలం ఒక మధురమైన వయోలిన్ నేపథ్య సంగీతంతో తన స్వచ్ఛమైన గొంతుతో శ్రీవల్లి చదివి వినిపిస్తున్న ఆ కథలు వినేవారి మనసులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, పల్లెటూరు స్వచ్ఛత, ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లల మనసత్వాలు ఇతివృత్తంగా ఆమె రాసిన కథలను నెట్టింట్లో అనూహ్యమైన స్పందన వస్తుంది. ఉదయం 8 గంటలు అవుతుంది. విక్రమ్ ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవుతూ అద్దం ముందు నిలబడి టై సరిచేసుకుంటూ ఉన్నాడు. బాత్రూంలోంచి స్నానం చేసి వచ్చిన శ్రీవల్లి లేత పసుపు రంగు కాటన్ చీర, దానికి ఆకుపచ్చ రంగు అంచు ఉన్న చీరలో తడి కుర్లతో ఎంతో తాజాగా ఉంది. ఆమె చేతిలో ఆమె డైరీ ఉంది. విక్రమ్ ఆమెను అద్దంలోని చూసి నవ్వి, ఏంటి మేడం గారు, ఉదయాన్నే కొత్త కథ ఏమైనా పురుడు పోసుకుంటుందా అని అడిగాడు. శ్రీవల్లి సిగ్గుపడుతూ డైరీని టేబుల్ మీద పెట్టి అతని దగ్గరకు వచ్చి కాలర్ సరిచేస్తూ, అలాంటిదేం లేదండి, నేను రాత్రి అప్లోడ్ చేసిన గోదావరి పడవ కథకు వచ్చిన కామెంట్స్ అవుతున్నాను. నమ్మలేకపోతున్నాను విక్రమ్ గారు. రాత్రికి రాత్రి 10,000 మంది ఆ కథను విన్నారు. ఎవరెవరో నాకు తెలియని వాళ్ళు ఆ కథ విని వాళ్ళ చిన్నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని, కన్నీళ్లు వచ్చాయని ఎన్నెన్ని మెసేజ్లు పెట్టారో అంది కళ్ళల్లో ఆనందం పొంగిపొరుతూ ఉండగా. విక్రమ్ 2 చేతులతో ఆమె నడుమును పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. అందులో ఆశ్చర్యమేముంది శ్రీవల్లి, నీ మనస్సు ఎంత స్వచ్ఛమైందో నీ అక్షరాలు కూడా అంతే పవిత్రమైనవి. పైగా అందులో హీరో క్యారెక్టర్ని నా ఇన్స్పిరేషన్తోనే రాసావు కదా, అందుకే అంత హిట్ అయింది అన్నాడు కొంటెగా కన్నుగీరుతూ. అమ్మో, మీ అహంకారం ఏం తగ్గలేదన్నమాట. ఆ కథలోని హీరో చాలా సాఫ్ట్ అండి, మీలాగా కోపదారి కాదు అంటూ నవ్వింది శ్రీవల్లి. విక్రమ్ ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని, నా కోపాన్ని ప్రేమగా మార్చిన రచయిత్రివి నువ్వు.
నీ అక్షరాలకు ప్రపంచం మొత్తం అభిమానించవచ్చు. కానీ నీ మొదటి అభిమాన్ని ఎప్పటికీ నీ అతిపెద్ద అభిమాని నేనే అంటూ ఆమె నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ గదిలోని సన్నజాజుల సువాసన వారిద్దరి మధ్య ఉన్న అనురాగానికి సాక్ష్యంగా నిలిచింది. కింద హాల్లోకి వచ్చేసరికి వాతావరణం ఎంతో సందడిగా ఉంది. మరో 2 రోజుల్లో మకర సంక్రాంతి పండగ రాబోతుంది. పల్లెటూరులో సంక్రాంతి అంటే ఎంత హడావిడి ఉంటుందో సిటీలో ఉన్న సూర్యప్రకాష్ బంగ్లాలో కూడా అలాంటి వాతావరణాన్ని సృష్టించడానికి విశాలాక్షి పట్టుబట్టింది. ఒకప్పుడు పల్లెటూరు పద్ధతులంటే ముఖం చిట్లించుకున్న విశాలాక్షి ఇప్పుడు తన ఇంటికి వచ్చిన మహాలక్ష్మి లాంటి కోడలి కోసం, ప్రాణ స్నేహితుడైన వ్యంకుడి కోసం స్వయంగా అన్ని దగ్గరుండి చేయిస్తుంది. ఏమ్మ శ్రీవల్లి, ముగ్గుల పిండి బంతిపూలు అన్నీ తెప్పించాను. రేపు భోగి మంటలు వేయడానికి లాన్లో ఏర్పాట్లు చేయించాను. మీ నాన్నగారు మన ఊరు నుంచి ఆవుపేడ గొబ్బెమ్మల కోసం తెప్పించారు. ఈ పండగ మన ఇంట్లో కనుల పండగ జరగాలి అంటూ ఉత్సాహంగా చెబుతుంది విశాలాక్షి. శ్రీవల్లి ఆనందంగా అత్తగారిని హత్తుకుని, చాలా థ్యాంక్స్ ఆంటీ, నేను పుట్టింటికి వెళ్ళలేదే అన్న లోటు లేకుండా మీరే పండగను ఇంటికి తీసుకువచ్చారంది. విశాలాక్షి నవ్వి, నువ్వు ఇంటికి వెలుగును తెచ్చావు శ్రీవల్లి, ఈ పండగ నీకు నేనిచ్చే చిన్న కానుక అంది ఆప్యాయంగా. అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న రామచంద్రరావు గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరిగాయి. తన కూతురెంత అదృష్టవంతురాలో తలుచుకుని ఆయన మనసు గర్వంతో నిండిపోయింది. 6 నెలల క్రితం గుండె జబ్బుతో హాస్పిటల్ పాలైన తాను తన కూతురు ప్రేమ, అల్లుడి సేవ వల్ల ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆ సాయంత్రం విక్రమ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి శ్రీవల్లితో కలిసి లాన్లో పండగ ఏర్పాట్లలో సాయం చేస్తున్నాడు. రామచంద్రరావు గారు నెమ్మదిగా సూర్యప్రకాశ్రావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఏంటి రామచంద్రం, పండగ ఏర్పాట్లు చేస్తూ ఉంటే మన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయా అడిగారు సూర్యప్రకాశ్రావు గారు నవ్వుతూ. రామచంద్రరావు గారు చేతులు జోడించి, అవునండి, ఈ ఆనందం నేను జన్మలో మర్చిపోలేను. కానీ నాదొక చిన్న విన్నపం అన్నారు కొద్దిగా సంకోచిస్తూ. ఏంటో అడుగు మిత్రమా, నీకు లేనిదా నా ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కుదిరపడింది. డాక్టర్ గారు కూడా నేను ఏ పనైనా చేయవచ్చని చెప్పారు. పండగ అయిపోగానే నేను తిరిగి మన ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నా అండి. గోదావరి తల్లి నన్ను పిలుస్తుంది. నా పొలం, నా ఇల్లు నన్ను ఎదురు చూస్తున్నాయి అన్నారు రామచంద్రరావు గారు. సూర్యప్రకాశ్రావు గారి ముఖం కొద్దిగా చిన్నబోయింది. ఏంటి రామచంద్రం, అప్పుడే వెళ్ళిపోతావా? ఇక్కడే ఉండిపోవచ్చు కదా మాతో పాటు. అది కాదండి, అల్లుడి ఇంట్లో ఎన్ని రోజులని ఉంటాను. కూతురు సంతోషంగా ఉందని కళ్ళారా చూశాను. నా జన్మకి చాలు. పండగ మరుసటి రోజు నేను బయలుదేరతాను అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాటలు వెనక నిలబడి వింటున్న శ్రీవల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె పరుగున వెళ్ళి తండ్రిని హత్తుకుంది. నాన్న, అప్పుడే వెళ్ళిపోతారా? నేను మీరు లేకుండా ఎలా ఉండాలి అంటూ చిన్న పిల్లలు ఏడ్చేసింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద ఆప్యాయంగా చేయి వేశాడు. శ్రీవల్లి, ఏడ్వకు, మామయ్య గారు చెప్పింది నిజమే కదా. ఆయన ప్రాణమంతా ఆ పల్లెటూరులోనే ఉంటుంది. సిటీ వాతావరణంలో ఆయన ఇన్నాళ్ళు మన కోసం సర్దుకుపోయారు. పండగ అవ్వగానే మేమే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఊర్లో దిగపెడతాం మామయ్య గారు. అంతేకాదు, ప్రతి నెల ఒక వారం నేను శ్రీవల్లి వచ్చి మీతోనే ఉండి వెళ్తాం అని విక్రమ్ ఇచ్చిన మాటతో రామచంద్రరావు గారు ఎంతో సంతోషించారు. శ్రీవల్లి కూడా భర్త అర్థం చేసుకున్న తీరుకు మురిసిపోయింది. జనవరి చలి హైదరాబాద్లో ఆ రోజు కొద్దిగా ఎక్కువైంది. తెల్లవారుజామున 5 గంటలకి సూర్యప్రకాష్ బంగ్లా మొత్తం విద్యుత్ దీపాలతో, పూల తోరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. లాన్ మధ్యలో పెద్ద భోగి మంట వేశారు. ఆ మంట చలిని పారదోలుతూ ఎంతో వెచ్చదనాన్ని ఇస్తుంది. శ్రీవల్లి ఒక అద్భుతమైన ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు కంచి పట్టు చీర కట్టుకుని, పసుపు రాసుకుని, నిండుగా నగలు ధరించి అచ్చం గుళ్ళ అమ్మవార్లా ఉంది. విక్రమ్ ముదురు ఎరుపు రంగు పట్టు చొక్కా, క్రీమ్ కలర్ పంచ కట్టుకుని ఒక రాజకుమార్లా తయారయ్యాడు. కుటుంబ సభ్యులందరూ ఆ భోగిమంట చుట్టూ చేరారు. విశాలాక్షి, శ్రీవల్లి కలిసి ఆ మంటలో పాత వస్తువులు వేస్తూ, అపార్థాల అహంకారాలు అన్నీ మంటల్లో కాలిపోయి, మన ఇంట్లో ఎప్పుడు ఇలాంటి వెచ్చటి
అనురాగమే ఉండాలి అంటూ ప్రార్థించారు. మంట వెలుతుర్లో శ్రీవల్లి ముఖం ఎర్రగా మెరిసిపోతుంది. విక్రమ్ ఆమె పక్కన నిలబడి ఎవరికి తెలియకుండా ఆమె చిన్న వేలును తన వేలుతో పెనవేశాడు. శ్రీవల్లి ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఎవరు గమనించడం లేదు. ఆ చలిగాలో తన భర్త వెచ్చటి స్పర్శ ఆమెకు ఒక మధురమైన అనుభూతినిచ్చింది. కళ్ళతోనే ఏంటండి ఈ అల్లరి అని అడిగింది. విక్రమ్ కళ్ళతోనే నువ్వు నా ప్రాణం అని సమాధానమిచ్చాడు. ఆ ఇద్దరి మౌన భాష ఆ భోగిమంట సాక్షిగా ఒక అందమైన ప్రణయ కావ్యంగా మారింది. తెల్లవారాక ఇంటి ముంగిట విశాలాక్షి శ్రీవల్లి కలిసి పెద్ద రథం ముగ్గు వేశారు. దాని మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి బంతిపూలతో అలంకరించారు. విక్రమ్ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధిస్తూ ఎంతో ఆనందపడ్డాడు. తన కార్పొరేట్ స్నేహితులకు ఈ ఫోటోలు పంపుతూ నా భార్య తెచ్చిన పండగ ఇది అని గర్వంగా చెప్పుకున్నాడు. ఆ మధ్యాహ్నం భోజనాలు ఎంతో కన్నుల పండగ జరిగాయి. శ్రీవల్లి స్వయంగా చేసిన చక్కెర పొంగలి, గారెలు, పులిహోర అందరూ ఎంతో ఇష్టంగా తిన్నారు. సాయంత్రం 5 గంటలు సూర్యుడు కొద్దిగా చల్లబడ్డాడు. పండగ హడావిడి తగ్గి ఇల్లంతా ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. రామచంద్రరావు గారు, సూర్యప్రకాశరావు గారు విశ్రాంతి తీసుకున్నారు. విశాలాక్షి పని వాళ్లకు బహుమతులు పంచుతుంది. విక్రమ్, శ్రీవల్లి మేడ మీద ఉన్న ఓపెన్ టెర్రస్ పైకి వెళ్లారు. ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. పండగ వాతావరణం సిటీలో కూడా గాల్లో తేలియాడుతుంది. శ్రీవల్లి టెర్రస్ పిట్టగోడలు కానుకొని నిలబడి ఆ గాలిపటాలను ఆసక్తిగా చూస్తుంది. గాలికి ఆమె చీరకొంగు కుర్లు ఎగురుతున్నాయి. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆమె వెనుకగా నిలబడ్డాడు. తన 2 చేతులను ఆమె నడుము చుట్టూ ఆప్యాయంగా బంధించాడు. అతని గడ్డం ఆమె భుజం మీద వాలింది. చాలా సంతోషంగా ఉన్నాను శ్రీవల్లి ఈరోజు అన్నాను నెమ్మదిగా. శ్రీవల్లి అతని చేతుల మీద తన చేతులు వేస్తూ తలను అతని చెంప కానిస్తూ చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. నా పుట్టిల్లు నా మెట్టినిల్లు కలిసి ఒకే చోట పండగ జరుపుకోవటం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. పైగా మా నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారో చూసారా? ఇదంతా కేవలం మీ వల్లే విక్రమ్ గారు. మీరు మా నాన్నకి ఇచ్చిన గౌరవం నన్ను మీ ప్రేమలో బానిసను చేసింది అంది ఎంతో ఉద్వేగంగా. విక్రమ్ ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నీ ఆనందమే నా ప్రపంచం శ్రీవల్లి. ఒకప్పుడు ఈ పెళ్లి ఒక కాంట్రాక్ట్ అని, నువ్వు నా ప్రపంచంలో ఇమల్లేవని ఎన్నెన్ని మాటలన్నాను. కానీ ఈరోజు నువ్వే నా ప్రపంచమయ్యావు. నా ఇల్లు, నా తల్లి, నా జీవితం వీటన్నిటికీ ఒక అర్థం, ఒక దారి చూపించావు. బలవంత పెళ్ళి అని నేను అనుకున్న ఈ బంధం దేవుడు నా జీవితానికి ఇచ్చిన అతి పెద్ద వరం అంటూ ఆకాశంలో ఎగురుతున్న ఆ గాలిపటాల సాక్షిగా ఆమె నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టాడు. శ్రీవల్లి కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. కాని విక్రమ్ గారు అంటూ కొంటెగా నవ్వింది. ఏంటి శ్రీవల్లి, ఈ పండగకు నాకు ఒక బహుమతి కావాలి, మీరిస్తారా అడిగింది అమాయకంగా చూస్తూ. విక్రమ్ నవ్వి నీకివ్వడానికి నా ప్రాణాలు కూడా సిద్ధమే. ఏంటి, ఏ వజ్రాల హారం కావాలో చెప్పు, రేపే చేయిస్తాను. శ్రీవల్లి తల అడ్డంగా ఊపుతూ వజ్రాలు వైడూర్యాలు నాకెందుకండి, రేపు నాన్నగారిని దిగబెట్టడానికి మన ఊరికి వెళ్తున్నాం కదా అక్కడ గోదావరి కట్న ఆ మర్రి చెట్టు కింద కూర్చుని నేను రాసిన కథల్లో కథను మీ గొంతుతో నాకు చదివి వినిపించాలి. అదే నాకు మీరిచ్చే అతి పెద్ద బహుమతి అంది మురిపంగా. విక్రమ్ పగలబన్నవ్వాడు. అంతేనా, డన్. నా భార్య రాసిన కథను నా భార్య పక్కన కూర్చుని చదవడానికి మించిన అదృష్టం ఏముంటుంది? కానీ దానికి ముందు నాకు నువ్వు ఒక బహుమతి ఇవ్వాలి అంటూ తన ముఖాన్ని ఆ ముఖానికి ఆ దగ్గరగా తీసుకెళ్లాడు. ఆ సాయంకాలపు చలిగాల్లో ఆ టెర్రస్ మీద వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనురాగం పరిపూర్ణంగా వికసించింది. ఒకప్పుడు అపార్థాలతో మొదలైన వాళ్ళ ప్రయాణం ఇప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా, ఒకరి ఆశయాలకు ఒకరు తోడుగా మారిన ఒక అద్భుతమైన దాంపత్య కావ్యంగా రూపాంతరం చెందింది. రామచంద్రరావు గారిని ఆయన సొంత ఊరికి తీసుకెళ్ళడానికి విక్రమ్, శ్రీవల్లి కారులో బయలుదేరారు. ప్రయాణం పొడవునా శ్రీవల్లి ముఖంలో ఒకవైపు తండ్రి కోలుకున్నాడన్న సంతోషం,
మరోవైపు ఆయన్ని వదిలి వెళ్తున్నానన్న చిన్నపాటి బెంగ కలగలిపి ఉన్నాయి. విక్రమ్ డ్రైవింగ్ చేస్తూనే తన ఎడమ చేత్తో శ్రీవల్లి కుడి చేతిని ఆప్యాయంగా పట్టుకొని నేనున్నాను అన్న భరోసానిస్తున్నాడు. రాజమండ్రి దాటి ఆ పచ్చని పల్లెటూరికి చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలైంది. ఊరి జనాలు రామచంద్రరావు గారిని ఆరోగ్యంగా చూడగానే ఎంతో సంతోషించారు. ఆయన్ని ఇంట్లో దించి అన్ని సర్దిన తర్వాత విక్రమ్ శ్రీవల్లి ఇద్దరు గోదావరి గట్టు వైపు నడిచారు. సూర్యుడు పడమటి కొండల వెనుక దాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఆకాశం ఎర్రటి రంగును పొలుముకుంది. గోదావరి నది గలగల పారుతూ ఆ సాయంకాల ప్రశాంతకు ఒక అందమైన సంగీతాన్ని జోడిస్తుంది. ఒడ్డున ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఇసుకలో ఇద్దరు కూర్చున్నారు. విక్రమ్ తన భుజం చుట్టూ చేయి వేయగా శ్రీవల్లి తన తలను అతని భుజం మీద వాల్చింది. ఆమె కుర్లు గాలికి ఎగురుతూ విక్రమ్ ముఖాన్ని తాకుతున్నాయి. విక్రమ్ గారు, నిన్న మీరు నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుంది కదా అంది శ్రీవల్లి గోదావరి అల్లవైపు చూస్తూ. విక్రమ్ చిరునవ్వుతో తన జోబులోంచి శ్రీవల్లి డైరీని బయటకు తీశాడు. నా బారడిగిన బహుమతి నేను ఎలా మర్చిపోతాను అంటూ ఆ డైరీని ఆమె రాసిన కథల పేజీని తెరిచాడు. విక్రమ్ గొంతు ఎంతో గంభీరంగా, అదే సమయంలో ఒక రకమైన ఆర్ద్రత్వం ఆ అక్షరాలను పలకటం మొదలుపెట్టింది. ప్రేమ అనేది ఒక జలపాతం లాంటిది. అదెంత కఠినమైన బండరాయినైనా తన ప్రవాహపు రాపిడితో ఒక అందమైన శిల్పంలా మార్చేస్తుంది. అతని అహంకారం ఒక బండరాయి అయితే ఆమె సహనం ఒక జలపాతం. విక్రమ్ ఆ వాక్యాలు చదువుతూ ఉంటే శ్రీవల్లి కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. తన మనసులోని భావాలను తన భర్త గొంతుతో వింటూ ఉంటే ఆమెకి ఈ జన్మకి చాలనిపించింది. కథ చదవటం ముగించిన విక్రమ్ ఆ డైరీని పక్కన పెట్టి ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ అక్షరాల్లో ఉన్నది కేవలం కథ కాదు శ్రీవల్లి, మన జీవితం. నీ సహనమే నన్ను మనిషిని చేసింది. ఐ లవ్ యూ అంటూ ఆమె నుదుటి మీద, ఆ తర్వాత ఆమె పెదవుల మీద తన పెదాలతో ఒక వెచ్చటి ప్రణయ ముద్ర వేశాడు. ఆ గోదావరి గాలి, ఆ పక్షుల కిలకిల రాగాలు వారిద్దరి ఏకాంతానికి సాక్ష్యంగా నిలిచాయి. మరుసటి రోజు ఉదయం రామచంద్రరావు గారికి వీడ్కోలు చెప్పి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. కారు కదులుతూ ఉంటే శ్రీవల్లి కళ్ళు చెమ్మగిల్లాయి. విక్రమ్ ఆమెను ఓదారుస్తూ, ప్రతి నెల వచ్చి మామయ్య గారిని చూసి వెళ్దాం, నువ్వు బాధపడకు అని ధైర్యం చెప్పాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. 2 నెలలు కళ్ళు మూసి తెరిచేలోగా గడిచిపోయాయి. సూర్యప్రకాష్ బంగ్లాలో శ్రీవల్లి ఇప్పుడు ఒక మహారాణి లాంటి ఇల్లాలు. విశాలాక్షి ప్రవర్తనలో పూర్తిగా మార్పు రావటం, సూర్యప్రకాష్ రావు గారి కోడల్ని ప్రాణంగా చూసుకోవటం, విక్రమ్ ప్రేమ అన్నీ కలిసి శ్రీవల్లిని అత్యంత సంతోషకరమైన స్త్రీగా మార్చాయి. ఆమె శ్రీవల్లి కథలు యూట్యూబ్లో లక్షల మంది ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. విక్రమ్ ఆమెకు ఒక చిన్న స్టూడియో రూమ్ని కూడా బంగ్లాలో అరేంజ్ చేశాడు. ఒకరోజు ఉదయం వసంతకాలపు లేత ఎండలు ఇప్పుడిప్పుడే చురుక్కుమంటున్నాయి. శ్రీవల్లి ఎప్పట్లాగే 6 గంటలకు లేచి స్నానం చేసి లేత గులాబీ రంగు పట్టుచీర కట్టుకుని వంటగదిలోకి వచ్చింది. తాతగారికి అత్తగారికి కాఫీలు కలిపిద్దామని పాలగిన్నె స్టవ్ మీద పెట్టింది. ఉన్నట్టుండి ఆమెకు తల గిర్రున తిరిగినట్లు అనిపించింది. కళ్ళ ముందు అంతా చీకటి కమ్ముకుంటుంది. పొయ్యి కట్టేసి పక్కనే ఉన్న గట్టును పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేతికి అందిన స్టీల్ గ్లాస్ కింద పడి పెద్ద శబ్దం చేసింది. శ్రీవల్లి స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉండగా సరిగ్గా అప్పుడే నీళ్ల కోసం వంటగదిలోకి వస్తున్న విక్రమ్ గబాగబా పరిగెత్తుకు వచ్చి ఆమె నేల మీద పడకుండా తన చేతుల్లోకి తీసుకున్నాడు. శ్రీవల్లి, ఏమైంది? శ్రీవల్లి, కళ్ళు తెరువు. విక్రమ్ గొంతులో తీవ్రమైన ఆందోళన, భయం. గ్లాస్ పడిన శబ్దం, విక్రమ్ అరుపులు విని విశాలాక్షి, సూర్యప్రకాశరావు గారు కంగారుగా అక్కడికి వచ్చారు. ఏమైందిరా విక్రమ్? వల్లికి ఏమైంది? విశాలాక్షి కంగారుగా అడిగింది. విక్రమ్ శ్రీవల్లిని 2 చేతులతో ఎత్తుకుని నేరుగా తమ పడగదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. తెలీదు మామ్, కిచెన్లోకి వెళ్ళేసరికి కళ్ళు తిరిగి పడిపోతుంది అన్నాడు చేతులు వణుకుతూ ఉండగా. వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్ సుమతి గారికి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో డాక్టర్ సుమతి గారు వచ్చారు. అప్పటికి శ్రీవల్లి కొద్దిగా స్పృహ వచ్చింది, కానీ ఎంతో నీరసంగా ఉంది. డాక్టర్ గారు విక్రమ్ను విశాలాక్షిని బయట ఉండమని చెప్పి
శ్రీవల్లిని పరీక్షించారు. బయట హాల్లో విక్రమ్ అటు ఇటు టెన్షన్గా పాచార్లు చేస్తున్నాడు. తనకేమై ఉంటుంది? 2 రోజుల నుంచి కొద్దిగా నీరసంగా ఉందని చెప్పింది. నేనే పట్టించుకోలేదు. నాదే తప్పు అని తన్ను తాను నిందించుకుంటున్నాడు. కొద్దిసేపటికి గత్తలుపులు తెరుచుకుని డాక్టర్ సుమతి గారు చిరునవ్వుతో బయటకొచ్చారు. డాక్టర్, శ్రీవల్లికి ఎలా ఉంది? ఏమైంది? విక్రమ్ ఆతృతగా అడిగాడు. డాక్టర్ గారు నవ్వుతూ, కంగ్రాచులేషన్స్ విక్రమ్, అండ్ కంగ్రాట్స్ విశాలాక్షి గారు, మీ నానమ్మ కాబోతున్నారు. శ్రీవల్లి గారు ప్రెగ్నెంట్. ప్రస్తుతం ఆమెకు 2 నెలలు అని చెప్పారు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్క క్షణం ఊపిరాగినంత పనైంది. ఆ తర్వాత సంతోషం ఒక సునామీలా ముంచెత్తింది. విక్రమ్కు ప్రపంచం మొత్తం రంగులమయంగా మారిపోతున్నట్టు అనిపించింది. డాక్టర్, నిజంగానా? నేను తండ్రిని కాబోతున్నానా అని అడిగాడు నమ్మలేకపోతున్నట్టుగా. డాక్టర్ అవునని తలూపి వెళ్ళిపోయారు. సూర్యప్రకాశ్ రావు గారు చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ, దేవుడా, మా వంశాంకురం రాబోతున్నాడు. నా స్నేహితుడి రక్తం నా ఇంట వారసుడిగా అడుగు పెట్టబోతుంది. నా ప్రాణాలు పోయేలోపు ఈ అదృష్టాన్ని చూపించావు అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. విశాలాక్షి ముఖం కూడా సంతోషంతో వెలిగిపోయింది. ఒకప్పుడు శ్రీవల్లిని అలంకరించని ఆమె ఇప్పుడు తన కొడుకు బిడ్డకు తల్లి కాబోతుందన్న వార్తకు కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ ఎవరితోని ఏం మాట్లాడకుండా గబాగబా పడగదిలోకి పరిగెత్తాడు. మంచం మీద విశ్రమిస్తున్న శ్రీవల్లి ముఖం కొద్దిగా పాలిపోయి ఉన్న ఆమె పెదవులపై ఒక అందమైన మాతృత్వపు సిగ్గుతో కూడిన దరహాసం వికసించి ఉంది. విక్రమ్ వెళ్ళి మంచం పక్కన మోకాల మీద కూర్చుని ఆమె 2 చేతులను తన ముఖానికి అద్దుకున్నాడు. అతన్ని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. శ్రీవల్లి, నిజమేనా? దేవుడా, నేను తండ్రిని కాబోతున్నానా? నా ప్రపంచాన్ని ఎంత అందంగా మార్చేశావు శ్రీవల్లి నువ్వు. ఒకప్పుడు ఒంటరిగా అహంకారంతో బతికిన నాకు ఇవాళ ఒక కుటుంబాన్ని, ఒక ప్రేమను, ఇప్పుడు ఒక ప్రాణాన్ని ఇస్తున్నావు అంటూ ఆమె అరచేతుల్లో ముద్దులు పెట్టాడు విక్రమ్ ఉద్వేగంగా. శ్రీవల్లి అతని కళ్ళలోని కన్నీళ్లను తన వేళ్లతో తుడుస్తూ, విక్రమ్ గారు, ఇది మన ప్రేమకు ప్రతిరూపం. నా కడుపులో మీ ప్రాణం పెరుగుతుందన్న ఆలోచనే నాకు ఒక కొత్త జన్మనిచ్చినట్టుగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నానండి అంది నెమ్మదిగా. విక్రమ్ నెమ్మదిగా లేచి ఆమెను అపురూపంగా తన గుండెలకు హత్తుకున్నాడు. తను ఎంత జాగ్రత్తగా ఆమెను పట్టుకున్నాడంటే ఒక గాజు బొమ్మను పట్టుకున్నట్టుగా. ఆ క్షణం నుంచి సూర్యప్రకాశ్ బంగ్లా వాతావరణం పూర్తిగా మారిపోయింది. శ్రీవల్లి కాలు కింద పెట్టకుండా విక్రమ్ విశాలాక్షి చూసుకున్నారు. విక్రమ్ అయితే ఆఫీస్ పనులు కూడా వీలైనంత వరకు ఇంటి నుంచి చేసుకుంటూ శ్రీవల్లి పక్కనే ఉండి ఆమెకు పళ్ళు కోసివ్వటం, జ్యూస్లు ఇవ్వటం లాంటివి స్వయంగా చేస్తున్నాడు. శ్రీవల్లికి తన భూమి మీద ఉన్నానా, స్వర్గంలోనే ఉన్నానా అన్నంత ఆనందంగా ఉంది. శ్రీవల్లి ప్రెగ్నెన్సీ విషయం తెలియగానే విశాలాక్షి తన అక్కయ్య కాంతమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. కాంతమ్మ అంటే విశాలాక్షికి ప్రాణం, పైగా భయం కూడా. కాంతమ్మ చాలా పాతకాల పద్ధతులు ఉన్న మనిషి. పైగా డబ్బు, ఆస్తి అనే గర్వం నరాన జీర్ణించకపోయిన ఆవిడ. విశాలాక్షి కొద్దిగా మారిన కాంతమ్మ మాత్రం ఇంకా అహంకారపు చీకట్లోనే బతుకుతుంది. ఒక వారం తర్వాత సూర్యప్రకాశ్ బంగ్లా ముందు ఒక ఖరీదైన కారు ఆగింది. అందులోంచి ఒక 60 ఏళ్ల వయసున్న కాంతమ్మ దిగింది. ముదురు రంగు పట్టుచీరం, మెల్లో లావుపాటి బంగారు గొలుసులు, చేతుల గాజులు. చూడగానే ఒక పెత్తనం చేసే అత్తగారు లాంటి రూపం ఆమెది. విశాలాక్షి ఎదురెళ్ళి అక్కను ఆహ్వానించింది. రా అక్కయ్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంట్లో వల్లి కడుపుతో ఉంది కదా, నాకు అన్నీ చూసుకోవడం కష్టమవుతుంది. నువ్వుంటే పెద్ద దిక్కుగా ఉంటుందని పిలిచాను అని అంది. కాంతమ్మ హాల్లో వస్తూనే చుట్టూ అసహ్యంగా చూస్తుంది. ఏంటి విశాలాక్షి, ఇంటి నిండా ఆ మల్లెపూలు, ఈ కనకంబరాలు, ఇదొక కోటీశ్వర్ల ఇల్లా లేదు, ఏదో గుడిసెలాగా తయారైంది. ఆ పల్లెటూరి పిల్ల దొరికిందని విక్రమ్కి పెళ్లి చేశావు, దానికి ఇంకా పల్లెటూరి వాసన పోయినట్లేదు అని వస్తూనే తన విషం చిమ్మట మొదలుపెట్టింది. ఆ సమయంలో మెట్ల మీద నుంచి నెమ్మదిగా దిగుతూ వస్తున్న శ్రీవల్లి ఆ మాటలు వింది. ఆమెకు కొద్దిగా బాధగా అనిపించినా అత్తగారి అక్క కదా అని మర్యాదగా వచ్చి నమస్కారం చేసింది. నమస్తే పెద్దత్తయ్య గారు అని అంది. కాంతమ్మ ఆమెను పైనుంచి కిందకు ఎగాదిగా చూసింది. ఆ ఉండు ఉండు,
కడుపుతో ఉన్నదానివి ఎందుకలా మెట్లు ఎక్కి దిగటం? అయినా ఏంటి ఆ చీర కట్టు? మన హోదాకి తగ్గట్టు కాస్త పట్టు చీర కట్టుకోవచ్చు కదా! ఎప్పుడూ ఆ పల్లెటూరు పద్ధతులు పోవు అని కసురుకుంది. శ్రీవల్లి తలదించుకుని మౌనంగా నిలబడింది. విశాలాక్షి కంగారుగా అక్కయ్య, అది కాదు, ఇంట్లో కంఫర్ట్‌గా ఉంటుందని ఆ కాటన్ చీర కట్టుకుందిలే అని కవర్ చేసే ప్రయత్నం చేసింది. కాని కాంతమ్మ పెత్తనం అక్కడితో ఆగలేదు. మరుసటి రోజు నుంచి ఇంట్లో ఆమె శాసనాలు మొదలయ్యాయి. శ్రీవల్లికి ఇష్టమైనవి తిన్నివ్వకుండా, ఇవి వేడి చేస్తాయి, అవి చలవ చేస్తాయి అంటూ పాతకాలపు పత్తెం భోజనం మాత్రమే పెట్టేది కాంతమ్మ. శ్రీవల్లి రోజు గంటసేపు తన స్టూడియోలో కూర్చుని కథలు రికార్డ్ చేసుకోవడం ఆమె దినచర్య. ఒకరోజు ఉదయం శ్రీవల్లి ల్యాప్టాప్ ముందు కూర్చుని తన కథను చదువుతూ ఉండగా కాంతమ్మ అటుగా వచ్చింది. ఏంటి ఈ గోల? ప్రెగ్నెంట్గా ఉన్న ఆడది 10 గంటల పాటు దేవుడి పుస్తకాలు చదువుకోవాలి కానీ ఈ కంప్యూటర్ల ముందు కూర్చుని కథలు ఏడుస్తావా? ఆ కంప్యూటర్ వెలుతురు బిడ్డ కళ్ళ మీద పడితే ఏమవుతుందో తెలుసా? అసలే నువ్వు పల్లెటూరు దానివి. ఆరోగ్యంగా ఒక బిడ్డను కండం నీకు చేత కాదు. ఇవన్నీ కట్టేసి వెళ్ళి పడుకో అని గట్టిగా కేకలు వేసింది. శ్రీవల్లి ఆత్మాభిమానం దెబ్బతింది. తను ప్రాణంగా ప్రేమించే తన కథల రాతను ఆపేయమండం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. కానీ పెద్దవాళ్ల మీద గౌరవంతో తన బిడ్డ కోసం అని చెప్పి మారు మాట్లాడకుండా ల్యాప్టాప్ కట్టేసి గదిలోకి వెళ్ళి ఏడ్చుకుంది. విశాలాక్షికి అక్క ప్రవర్తన కొద్దిగా అతిగా అనిపిస్తున్నా ఆ అక్కకు ఎదురు చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయింది. సూర్యప్రకాశ్‌రావు గారు కూడా అనవసరంగా ఆడవాళ్ళ గొడవల్లో ఎందుకని తమాయించుకున్నారు. దీనివల్ల శ్రీవల్లి ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ చిరునవ్వు మాయమైపోయింది. ఇంట్లో ఒక రోబోలా కాంతమ్మ చెప్పినట్లు చేస్తూ తన్ను తాను పూర్తిగా బంధించుకుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో, విక్రమ్‌కి ఈ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.